చిన్న ఎక్కడికి బయలుదేరావు? నేను రాజాగారింటికి వెళ్తున్నాను. జీవితం మొత్తం అతని ద్వేషించడం పొరపాటు అని నాకిప్పుడే అర్థమైంది అంకుల్. నాకంటే ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు చిన్న? రాజాగారు. అయినా నువ్వు నా మనిషివి, నా పర్మిషన్ లేకుండా అలా ఎలా వెళతావు? అంటే మీ పర్మిషన్ లేకుండా నేనెవరిని కలవకూడదా? సారీ మేడం. అన్నయ్య, డాడీ, తాతయ్య, అన్నయ్య వచ్చేసాడు. రాజా, వెళ్ళి పిలు. రా చిన్న. చిన్న, అందరం నీ గురించి ఎదురు చూస్తున్నాం. చూడు, మీ అమ్మ కరుణ, నీ చెల్లెలను, రాజా, అమృత, వసు, నేను, అందరూ నువ్వు ఎప్పుడొస్తావని ఎదురు చూస్తున్నావు. చిన్న, నిన్ను పిలవగానే వెంటనే ఒప్పుకొని వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏంటి రాజా, తన్నిక్కడే నేను చూపెట్టి మాట్లాడేస్తావా? లోపలికి పదండి. రా చిన్న. చిన్న, తీసుకో చిన్న.
నిన్ను మొదటిసారి చూసినప్పుడు చాలా అల్లరి పిల్లాడు అనుకున్నాను, కానీ ఆ అల్లరి వెనక ఇంత బాధ్యత గల ఓ మంచి మనిషి ఉన్నాడని నేను అస్సలు ఊహించలేదు. పెద్దవాళ్ళం పిల్లల అల్లరిని గుర్తిస్తాం గాని వాళ్ళల్లోని గొప్పతనాన్ని గమనించలేం బాబు. తొందరపడి నీ మీద నేను చేసుకున్నాను, ఏమనుకోవద్దే. పర్లేదండి, మీరు ఎంత గట్టిగా కొట్టినా నాకేం దెబ్బ తగలదులేండి. అండీనా? అండీ ఏంటి అండీ? ఇప్పుడు కరుణ నీకేమవుతుంది? అమ్మే కదా. కరుణకి నేను డాడీ. అప్పుడు నేను నీకేమవుతాను? తాతయ్యనవుతాను. అందుకనే ఇక నుంచి నువ్వు నన్ను తాతయ్య అని పిలవాలి. పిలువు నాన్న. నిన్ను ప్రేమగా మనవడిగా ఆదరిస్తున్నారుగా, ఒక్కసారి తాతయ్య అని పిలువు. పిలువన్నయ్యా. తాతయ్య, చిన్న, ముందుగా నువ్వు నన్ను క్షమించాలి. అయ్యో అదేంటండి? అవును, నీ విషయంలో చాలా తొందరపడ్డాను. చివరికి నీ మీద చేయి కూడా చేసుకున్నాను. కేసులు పెట్టించాను. నేను చాలా రకాలుగా హింసించాను. తప్పు చేశాను. దయచేసి క్షమించమని అడుగుతున్నాను. అదేంటండి, వీడు మీకంటే వయసులో చాలా చిన్నవాడు, మీకు కొడుకు లాంటి వాడు. వీడికి మీరు క్షమాపణ చెప్పడం ఏంటి? మీరు వీడిని ఆశీర్వదించాలి కానీ క్షమించమని అడగకూడదండి. అవును సార్, ఆ రోజు నేను తొందరపడి మీతో తప్పుగా ప్రవర్తించాను. మీ మీదకి చెయ్యెత్తాను. నేను చాలా తప్పు చేశాను. మీరే నన్ను క్షమించాలి. ఎప్పుడైతే నిన్ను ఇంటికి రమ్మని పిలిచారో అప్పుడే మీ ఇద్దరి మధ్యన ఉన్న అపోహలు, అపార్థాలు అన్నీ తొలగిపోయాయి చిన్న. అవును చిన్న, ఈ రోజు నుంచి నువ్వు మాలో ఒకడివి. నాకు కొడుకులు లేరు, నువ్వే నా కొడుకువి అనుకుంటాను. అను నిన్ను అన్నయ్య అని పిలిచినందుకు నువ్వు ఇంటి బిడ్డవైపోయావు. నాకు ఈ రోజు నుంచి 2 పిల్లలు అనుకుంటాను. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంతకాలం నాకెవరూ లేరని ఎంతో దిగులు పడేవాడిని, కానీ ఈరోజు నాకు అందరూ ఉన్నారు. మీరందరూ నా వాళ్ళు. నాకు అమ్మ, నాన్న, చెల్లి, తాతయ్య అందరూ దొరికారు. నాకు ఒక కుటుంబం దొరికింది. ఇక నుంచి నేను అనాథని కాదు, ఈ ఇంటి బిడ్డని. అవును చిన్న, నువ్వు అనాథవి కాదు. నువ్వెప్పటికీ అనాథవి కాదు. అనాథవి కాదు. ఎంత అందమైన ఊహ. ఈ ఊహ నిజమైతే ఎంత బాగుంటుంది. చిన్న ఈ కుటుంబంలో కలిసిపోతే నాకంతకన్నా కావాల్సిందే ఉంది. కరుణ,
చిన్న ఇంకా రాలేదండి. వస్తాడు కదా? తప్పకుండా వస్తాడు అమృత. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. ఏంటి సార్, లైసెన్స్ ఆర్సీ చూపించాలా? ఇదిగోండి. మాకు కావాల్సింది ఇవి కావు. ముందు కారు దిగో. ఎందుకు సార్? ఎక్కడికి బయలుదేరావు? పని నుండి బయటకు వెళ్తున్నాను. మరి పోలీస్ స్టేషన్కి రావా? ఎందుకు సార్? ఎందుక? నీ మీద కేసుంది, మర్చిపోయావా? కేసా? ఏం కేసు సార్? రాజా గారు నీ మీద కేసు పెట్టారు, మర్చిపోయావా? ఆ కేసు అయిపోయింది కదా సార్. ఏమైపోయింది? ఆ కేసులో నీకు బెయిల్ ఇచ్చారు గానీ కేసు అలాగే ఉంది. సరే గానీ స్టేషన్కి పదా. సార్, నేను రాజా గారి ఇంటికి వెళ్తున్నాను. నేను ఆయనతో మాట్లాడి ఆ కేసు వాపస్ తీసుకోమని అడుగుతాను. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు నువ్వు కారు ఎక్కు. సిఐ గారు నేను తీసుకురామన్నారు. సరే, వస్తాను, పదండి. ఎక్కడికి వెళ్ళేది? మాతో రా. నా కారులో వస్తాను సార్. నీ కార్ని మా వాళ్ళు తీసుకొస్తారు గానీ నువ్వు వచ్చి మా కారు ఎక్కు. అది కాదు సార్. నువ్వేం చెప్పాలనుకున్నా నాకు చెప్పడం కాదు. స్టేషన్కి వచ్చి సిఐ గారితో మాట్లాడు. అర్థమైందా? పదా. సరే, పదండి. కానిస్టేబుల్. సార్, చిన్న తీసుకొచ్చాను. ఏంటి చిన్నగారు, మిమ్మల్ని పూర్తిగా వదిలేసామనుకుంటున్నారా? మీ మీద కేసు అలాగే ఉంది సార్. మీకు బెయిల్ వచ్చింది కానీ పూర్తిగా కేసు కొట్టేలేదు. నువ్వు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టిపోవాలి. అర్థమైందా? నా మీద కేసు కొట్టేయిస్తాను సార్. రాజా గారి దగ్గరికే వెళ్తున్నాను. ఆయన నన్ను ఇంటికి రమ్మని పిలిచారు. రాజా గారికి నా మీద నా కోపమంతా పోయింది. ఏంటి, రాజాగారికి నీ మీద కోపం పోయిందా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? అదేంటి సార్? అవును, నీ వల్ల అతనికి ప్రమాదం ఉందని నీ మీద కొత్తగా కంప్లైంట్ రాసిచ్చారు ఆ రాజావారు. నువ్వు ఎటు కదిలినా నీ మీద ఒక్క లుక్కు వేయాలని మా కమిషనర్ గారి చేత రికమెండ్ చేయించారు. నువ్వేమో ఆయన అన్నీ మర్చిపోయారు సార్ అంటున్నావు. నీ మాట ఎలా నమ్మాలి? నిజంగానా? నిజంగా రాజా గారు అలా కంప్లైంట్ ఇచ్చారా? ఏ నమ్మకం లేదా? నువ్వు రోజు వచ్చి ఇక్కడ సంతకం చేయాలి. నువ్వు ఆయన జోలికి వెళ్ళినా, ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడినా నిన్ను లోపలికి తోస్తాం. అర్థమైందా? సంతకం పెట్టో. హలో, రాజా గారు, మీరు చెప్పినట్టే చిన్నాని పట్టుకొచ్చాను సార్. రోజు వచ్చి సంతకం చేసేలా రూల్ కూడా పెట్టాం. ఇక మీ జోలికి రాలేడు సార్. పైగా మీరింటికి రమ్మన్నారని కూడా చెప్పాడు సార్. ఓ అలాగా? తప్పించుకోవడానికి ఇలాంటివి చాలా చెబుతుంటారు సార్.
నేను అలాంటివి పట్టించుకోను సార్. మీలాంటి పెద్దవాళ్ళు చెప్పిన పని చేయడమే కదా సార్ మా పని. అలాగే సార్. చూడు, నిన్నేదో ప్రేమగా ఇంటికి రమ్మని చెప్పాడని చెప్పావు కదా, నిన్ను లోపలికి తోయమని ఇప్పుడే మాతో చెప్పాడు. నీ మీద బైండ్ ఓవర్ కేసు పెట్టారు ఆ రాజా గారు. నిజానికైతే నిన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టొచ్చు, కానీ నువ్వు భార్గవి గారి మనిషి అనే ఒకే ఒక్క పాయింట్తో నిన్ను వదిలేస్తున్నాను. సంతకం పెట్టి ఇంటికెళ్ళు. ఏంటండి, చిన్న ఇంకా రాలేదు? అసలు వస్తానన్నాడా? అన్నాడండి. ఉండండి, నేను ఒకసారి ఫోన్ చేసి వస్తాను. కరుణ గారు, ఇందులో నుంచి చేయండి. నన్ను ఇంటికి రమ్మని పిలిచి నా మీద కేసులు పెడతాడా? ఆ రాజా మారాడనుకోవటం నాది తప్పు. ఫోన్ కట్ చేస్తున్నాడేంటి? ఫోన్ కట్ చేస్తున్నాడు అంటే చిన్నాకి ఇంకా నా మీద కోపం పోలేదన్నమాట. సర్లేండి. నమస్తే మేడం. ఏమైంది? చిన్నాని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చా మేడం. ఎవరు తీసుకురమ్మన్నారని చెప్పావు? మీరు చెప్పినట్టే చిన్నా వల్ల తనకు ప్రమాదం ఉందని రాజాగారు కంప్లైంట్ ఇచ్చారని నమ్మించాను. ఆ చిన్న అదంతా నమ్మేశాడు. నమ్మి ఆ రాజాగారి మీద కోపంతో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇంకెక్కడికి వెళ్తాడు మేడం, ఇటు నుంచిటే వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక ఆ రాజాగారు వచ్చి ఇంటికి వెళ్దాం రమ్మన్నా వెళ్ళాడు. అంత కోపం అసహ్యం కలిగింది ఆ రాజాగారి పైన. శభాష్, చాలా కష్టపడ్డావు. నీ కష్టం నేను ఉంచుకోను. నీకు రావాల్సింది నీకు దక్కుతుంది. చాలా థ్యాంక్స్ మేడం. ఓకే. మళ్ళీ ఏమైంది? ఎవరికో ఆఫర్లు ఇస్తున్నావు? రాజా చిన్నాని తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడాలి అనుకున్నాడు. ఆ అవకాశం తనకివ్వకుండా మధ్యలోనే ఆపించేశాను. నిన్నటిదాకా రాజాకి చిన్నాకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. దాన్ని మనం అవకాశంగా తీసుకుని చిన్నాని మనకనుకూలంగా మార్చేసుకున్నాం. కానీ రాజా చిన్నాని చేరదీస్తే పరిస్థితులు మారిపోతాయి. రాజాతో చిన్న ఒక్కసారి మాట్లాడితే ఇక మన మాట ఎందుకు వింటాడు? అందుకే ఆ రాజా అంటే అసహ్యం కలిగేలా చేశాను. ఇంటికి వెళ్ళాలి అనుకున్న మనిషిని మధ్యలోనే వెనక్కొచ్చేలా చేశాను.
నీ గొప్పతనం నాకు తెలియదా భార్గవి? నీకెవరినైనా కలపాలంటే కష్టంగానే ఎవరినైనా విడదీయాలంటే చాలా ఈజీగా చేస్తావు. ఏంటి ఎగతాళా? ఏం లేదు, నీ గొప్పతనాన్ని చూసి పొగుడుతున్నాను. ఎంత ముందు చూపుందో అని చాలా సంతోషిస్తున్నాను. ఆ రాజా మీద ప్రయోగించడానికి నాకు దొరికిన ఒకే ఒక బ్రహ్మాస్త్రం ఆ చిన్న. ఆ రాజా తల పొగరు దించగల సమర్థుడు. వాణ్ణి నా చేయి జారనిస్తానా? తను నా చేయి జారిపోతే నేను ఒంటరిదాన్నైపోను. అదే నిజమే. అయినా చిన్న అలా ఎలా నమ్మేశాడు? దట్ ఈజ్ భార్గవి. ఎవరినైనా ఎలాగైనా నమ్మించేస్తాను. ఎవరినైనా ఎవరితో అయినా విడగొట్టేస్తాను. లేకపోతే నిన్నటి దాకా ఆ రాజా అంటే పడని మనిషి ఉన్నట్టుండి ఆయన గారు పిలవగానే ఈయన గారు వెళ్ళిపోతాడా? నిన్నటి దాకా కోపంతో ఊగిపోయే చిన్న ఆ రాజా ఒక్కసారి మామూలుగా మాట్లాడేసరికి అంతా మర్చిపోతాడా? ఒక్క మాటతో వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం తగ్గిపోయేది. అందుకే ఒక్క ఇన్సిడెంట్ తో వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచేశాను. దానికి నా ఖర్చు 10,000. కానీ నాకొచ్చే లాభం కోట్లలో ఉంటుంది. ఎన్ని కోట్లు పెట్టినా రాజా ఓటమిని చూడలేను అనుకున్నాను. కానీ చిన్న రాజాని ఓడిస్తాడు, బికారిని చేస్తాడు. నేను చేయిస్తాను.